దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరి నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 62వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. దీంట్లో శ్రీ పర్వస్తు సూర్యనారాయణ గారి ఎలా ఆయన సృష్టికర్త అని గ్రహించారు అనే విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఈ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పర్వస్తు సూర్యనారాయణ గారు ఆ యొక్క దేవాలయంలో ప్రకటించిన తర్వాత ఆయన గృహ దర్శనాలకు వెళ్ళకపోవటం దగ్గర నుంచి ఆయన మీద శత్రుత్వం ఒక కుటుంబ సభ్యులకు వచ్చేసింది. అంటే ఏంటి ఈయన విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం చదివాడో 2.5 సంవత్సరాలు రహస్యంగా చదివాడో ఆయనకి ఈయన సృష్టికర్త అని బాగా అర్థమైపోయింది. మరి అర్థమైన తర్వాత వాళ్ళు నయానా భయానా చాలా ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారట. నువ్వు ఇలా వెళ్తే కాదు, మన గ్రంథాల్లో ఒకవేళ అవి ఉన్నా, ఆ మాటలు ఉన్నా, అది యేసు ప్రభు సంబంధించింది అయినా కూడా అవి మనం చెప్పటానికి లేదు, మన జీవనోపాధి అబ్బాయి, ఇదంతా మన జీవనోపాధి, కాబట్టి నువ్వు అది చెప్పటానికి వీల్లేదు అంటే నేను ఖచ్చితంగా నా మనసులో ప్రేరణ వస్తూ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు బాగా కొట్టారట. మరి రక్తం కారేటట్టుగా కొట్టారని గొలుసులతో తాళ్ళతో కట్టివేసి కొన్ని రోజులు అసలు అన్నము నీళ్లు లేకుండా పడేశారట, ఒక గదిలో పడేశారట. ఇలాగే చచ్చిపోతే మనకు శని వదిలిపోతుంది అన్నట్టు. ఇతను ఉంటే మనకున్న జీవన వృత్తి పోతుంది, మన యొక్క కుటుంబాలకున్న జీవన వృత్తి పోతుంది, కాబట్టి చచ్చిపోతే చచ్చిపోయాడు అనే కొన్ని పరిస్థితుల్లో మరి యేసు ప్రభు వారిని మరి ఆ పరిస్థితుల్లో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చేసినా చెయ్యిపోయినా మరి తన దృష్టిలో యేసు ప్రభువారు ఈ బిడ్డని ఈ యథార్థ హృదయాన్ని గ్రహించే ఈ యొక్క మనసుల్లో ఇవన్నీ చేశారు కాబట్టి, మనసుల్లో ఆ ఆలోచనల్ని రేకెత్తిచ్చారు కాబట్టి ఆయన ప్రత్యక్షమయ్యి స్వస్థత కలగజేశాడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన కొట్టిన దెబ్బల నుంచి కొంచెం విడుదల, అలాగే మరి వాళ్ళకి పెద్దలకి ఏదైనా ప్రేరణ ఏదో కలగజేసి, మరి నువ్వు మాట్లాడకుండా ఉండే పక్షం అయితే నిన్ను విడదీస్తాం, నీకు అన్నం పెడతాం అనేది చెప్పి కానీ మొత్తం మీద బ్రతికాడు చచ్చిపోకోకుండా. బ్రతికిన తర్వాత వాళ్ళు వెలివేయటం జరిగింది. వెలివేయటం అంటే ఇక నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడికి పోతావు అని చెప్పి వెలివేయటం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన విషయం ఏంటంటే, మనకు జీవనాధారం పోతుంది అబ్బాయి, ఇవాళ మనం తింటున్నాం అంటే మన వృత్తి పూజారి వృత్తి, మనం శంఖ చక్రాలు కొన్ని కుటుంబాలకు మనం వేస్తాం, వాళ్ళు మనకు కానుకలు ఇస్తారు, ఆ కానుకలతో మన జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి ఎంతో తరతరాలుగా మనకు జీవనాధారం ఇది. పోనీ ఇది మానేస్తే మనకు కనీసం ఆహారం వచ్చేది ఏమైనా ఉందా? ఇది మానేస్తే ఈ ఆహారం మాకు దొరుకుతుంది, మనకి జీవనాధారం ఇది ఉంది, మనం బ్రాహ్మణులు, మరి మనం ఏం పనులు చేయలేం కదా, కాబట్టి మనకు జీవనాధారం పోతుంది మెయిన్ అది. కాబట్టి నువ్వు మాతో పాటు ఉంటే ఉండు, లేకపోతే నువ్వు ఎటనే వెళ్ళిపో, మా జీవనాధారాన్ని తీసేయొద్దు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, నువ్వు ఈ జీవనాధారం పోతుంది కాబట్టి నువ్వు యేసు ప్రభువును నమ్మవద్దు అంటున్నారు కానీ, యేసు ప్రభువును ప్రకటించవద్దు అంటున్నారు కానీ, మనం ఆరాధించే వాళ్ళు కూడా దేవుళ్ళే అని కానీ, వేదాలలో నీవు చెప్పిన శ్లోకాలు నిజం కాదని కానీ, లేక మన దేవుళ్లకు చెందినవని కానీ చెప్పలేదు, వేరే దేవుళ్ళకు చెందినవి అని చెప్పలా. ఈయన చెప్పేది ఒకటే మాట, నిజమే, మన జీవనాధారం పోతుందనే మాట తప్ప, మన శ్లోకం ఉన్నదే ఈ సర్వపాప పరిహారం అనేది, ఇది మన ఏ దేవుడికి సంబంధించింది కాదు. ఏ దేవుడు కూడా బలియాగం చేసి పాపాల గురించి చేసింది లేదు, ఏ అవతారం లేదు, రాబోయే అవతారం లేదు. కాబట్టి అటువంటిది ఏ అవతారము లేదు. కాబట్టి నువ్వు చెప్పిన దానికి మేము కాదని అంటలా, కానీ జీవనాధారం పోతుంది అంతే మేము చెప్పేది, మన దేవుళ్ళకి సంబంధించిన శ్లోకం కాదు అని మనకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఈయన అప్పుడు అర్థం చేసుకున్నాడట. దీన్ని బట్టి మనం వెళ్ళే దారి రైటే, ఈ దారి రైట్ కాదు అని వాళ్ళు అంటలా. జీవనాధారం పోతుంది నువ్వు ఇక్కడ ఉంటే అంటున్నారు. మన మార్గం కరెక్టే కాబట్టి వాళ్ళ జీవనాధారం పోతుంది అంటున్నారు కాబట్టి మనం ఎటు అటు వెళ్ళిపోదాం అనుకుని మరి ఆయన కట్టుబట్టలతో రైలు ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఒక ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్, రైల్వే ఇన్స్పెక్టరు
ఈయన టికెట్ కొనుక్కోకుండా ఎక్కాడు. మీ దగ్గర డబ్బులు ఏమి లేవు కదా, కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. ఏమన్నా అయిపోయి నేను వెళ్ళే మార్గం కరెక్ట్, కానీ ఇక్కడ ఉండటం వల్ల వీళ్ళ జీవనాధారం పోతుందా కాబట్టి నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్ళిపోతే దేవుడే ఒక ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఆ రైల్వేలో ఆయన టికెట్ అడిగితే లేకపోతే ఆయన అడిగాడు విషయం. ఆయన యేసు ప్రభువుని నమ్మినవాడట కాబట్టి ఆయన ఆదరించాడు. ఇదిగో ఈ పరిస్థితి అన్నప్పుడు ఆయన ఆదరించి ఆయన దగ్గర పెట్టుకుని కొన్నాళ్ళు ఆ రకంగా అతను దేశాలంటే తిరుగుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ వెళ్ళిపోయాడు. ఏదో ఈ లోకంలో సుఖపడింది ఏమీ లేదు. హాయిగా ఇక్కడ ఉంటే ఆ శంఖచక్రాల ముద్రలు వేసుకోవటం, కాళ్ళు గడిగించుకోవటం, జనం దగ్గర కానుకలు తీసుకోవటం, హాయిగా బతికేవాడు. కానీ అవేమీ నాకు వద్దు, దేవుడు ఎవరో నాకు తెలిసింది, నాకు తింటాకి తిండి ఉన్నా లేకపోయినా మార్గం నాకు తెలిసింది అని వెళ్ళిపోవటం జరిగింది. ఆయన శ్లోకం చదివింది రైటే అని రైట్ అయిన తర్వాత దాన్ని నేను ఎందుకు లొంగిపోవాలి అనుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే ఈయన మొత్తం చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అనుమానం పక్షి, అంటే విశ్లేషణాత్మకంగా ఆలోచించే మనిషి. ప్రతిదీ కూడా తర్కించేవాడు, ఇది ఎందుకు లేదు అని. వేద పాఠశాలలో జరిగిన తర్కం అంతా రాశాడు ఆయన ఒకరోజు. వేద పాఠశాలలో ఆ వేద పండితులు మరి పాఠాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈయనకి జరిగిన తర్కం అంతా చెప్పాడు. ఈయన ఇలా జరిగింది ఎందుకంటే ఈయనకి అది ఉంది, లోపల నిజాన్ని తెలుసుకోవాలన్నటువంటి కోరిక ఉంది. దేవుడు చెప్తాడు కదా, మీరు నన్ను వెతకండి నేను దొరుకుతా అన్నాడు. వెతకాలి అది వెతుకుతున్నాడు అసలు దేవుడు ఎవరు అని. కాబట్టి అక్కడ చెప్పింది ఏంటి అంటే ఆయన చెప్పాడట, వాల్మీకి రామాయణంలో అరణ్యకాండలో దేవుడు గత జన్మలో నేను అనేక పాపాలు చేశాను అని అన్నాడు కదా, ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అని అడిగాడంట ఆ యొక్క మాస్టర్ గారిని. దేవుడు అన్న ఆయన నేను గత జన్మలో అనేక పాపాలు చేశాను అని అన్నాడు కదా, మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి అడిగాడట. మరి జనరల్గా ఇదేం ప్రశ్న, మేమేం చెప్తాం, కరెక్టే గ్రంథంలో ఉంది నేను అనేక పాపాలు చేశానని ఉంది, మరి దేవుడు ఎట్లా అవుతాడు అనేక పాపాలు చేసినవాడు అని అన్నాడు. అని అంటే ఇదేదో ఈయన అన్ని తికమక ప్రశ్నలు వేస్తున్నాడు, దీనికి ఆన్సర్ లేదు అనుకున్నారు. అంటే ఇట్లా చెప్పిన ప్రశ్నలకే వాళ్ళకి కోపం వచ్చి అసలు నువ్వు డిబార్ చేశారు, నీకు ఈ యొక్క వేద విద్య ఇక్కడతో నిలిపేస్తాం, నువ్వు వెళ్ళిపోవని పంపించేశారు. అక్కడి నుంచి వెలివేసడం జరిగింది. ఇక సందేహాలు ఈయనకి వచ్చిన సందేహాలన్నీ అక్కడ చెప్పేవాడు. ఒక దేవుడు భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి, మునివర్య నేను ద్రోహం చేశాను అని చెప్తున్నాడు. ఇదేంటి, దేవుడు ఒక ముని దగ్గరికి వెళ్ళి నేను ద్రోహం చేశాను అని అంటే అది దేవుడు ఎట్లా అవుతాడు ఆయన అంటున్నాడు. ఒక దేవుడు ఒక ముని దగ్గరికి వెళ్ళి నేను ద్రోహం చేశానని చెప్పాడు కదా, దేవుడు ఎట్లా అవుతాడు ఆయన, ముని దగ్గర ద్రోహం చేశాను అంటున్నాడు కదా అన్నాడు. అలాగే మరి విష్ణు పురాణంలాట 10:6లో మరి ఎట్లా చెప్పబడిందట, దేవుడు అంటున్నాడట, నేను అనేక గోపికలతో నాట్యం చేశాను, శమంతకమణిని ధరించుటకు నేను యోగ్యుడను కాను, అంటే వెలుగును ధరించుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పాడట. నేను అనేక గోపిక స్త్రీలతో నాట్యం చేసి ఎన్నో పాపాలు జరిగినాయి నాతో, కాబట్టి నేను ఈ మణిని వెలుగు ఎంత వెలుగు ప్రకాశిస్తున్నటువంటి మణిని ధరించడానికి నేను యోగ్యుడను కాను అన్నాడట. నేను ఇంత పాపం చేశానన్న దేవుడు ఎట్లా అవుతాడు, వెలుగును ధరించటకే నేను యోగ్యుడను కాను అన్న ఆయన దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ఆయన ప్రశ్నించాడట. ఎందుకంటే ఆ వెలుగు అనేది దేవుడని మన గ్రంథాల్లో ఉంది. ఆ యొక్క శ్లోకం కూడా మీకు చెప్తాను, మన గ్రంథాల్లో ఉంది. ఆ యొక్క వెలుగు దేవుడు అనేది ఉందనేది మీకు ఆ శ్లోకం కూడా మీకు చదివి వినిపిస్తా. ఇది మరి మన గ్రంథాల్లో ఇలా ఉంది కదా, ఇది ఎట్లా అని చెప్పి అడిగాడట. ఋగ్వేదంలో గాయత్రి మంత్రం అంటారు దాన్ని. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఉంది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది శ్లోకం.
దేవుడు సుఖ సంతోషములు గల సజీవుడు. దాని అర్థం చూడండి. దేవుడి గురించి అంత చక్కని ఆ శ్లోకం రాశారు వేద ఋషులు. దేవుని ఆత్మచేత నింపబడి రాసినటువంటి శ్లోకాలు ఇవన్నీ. యేసు ప్రభువు గురించి ఎందుకు ఉందంటే దేవుడు, అసలు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆత్మతో నింపబడి రాసిన శ్లోకాలు ఇవి. దేవుడు సుఖ సంతోషములు గల సజీవుడు, శ్రేష్టమైన తేజస్సుతో ప్రకాశించుచు పాపములను నశింపచేయగల దివ్య వెలుగు ఆయన. ఆ దేవుని యొక్క దివ్యనామమును ధ్యానింతము. ఆ దేవుడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక. ఆ తేజస్సును ఎల్లప్పుడూ ధ్యానించు. దేవుడు అంటేనే వెలుగు. ఆ వెలుగు రూపంలో ఉన్నటువంటి ఆ దేవుని నిత్యము ధ్యానిస్తాం మేము. ఆయనే మా బుద్ధుల్ని సరైన మార్గంలో నడిపించుగాక. ఆ వెలుగును ఎప్పుడు ధ్యానిస్తామని ఏదారు. దేవుడు వెలుగు అని ఈ యొక్క మంత్రం చదవగానే అది జనరల్గా నేను ఒకప్పుడు అన్యుడిని కాబట్టి ఈ మంత్రం నాకు ఎందుకో బాగా పట్టించేవాడిని. ఏదైనా కష్టం వచ్చినప్పుడల్లా ఈ గాయత్రి మంత్రం చదువుకోండి అని చెప్పేవాళ్ళు పండితులు. నాకు కష్టాల మీద కష్టాలు వస్తూ ఉండేవి. ఎందుకు వస్తున్నాయో తెలియదు. కష్టాలు ఎందుకు వస్తాయి, మనం ఏం తప్పు చేయట్లే, కానీ కష్టాలు వచ్చి పడిపోతున్నాయి. ఒక ఆయన చెప్పాడు, ఇది ఎప్పుడు మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు దీన్ని ధ్యానించుకోండి అనేవాళ్ళు. ఇక్కడ దీని అర్థం నాకు తెలియదు. మామూలు సంస్కృతంలో ఈ యొక్క శ్లోకాలు ఉంటాయి, అర్థం తెలియదు. ఈ పదాలను ఎప్పుడు ఓం భూర్భువః అనే ఇది ఎప్పుడు కూడా అనుకుంటా ఉండేవాడిని. కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత ఓహో వెలుగు రూపంలో ఉన్న దేవా అని. ఎవరికి చెందుతుంది ఆఖరికి ఇది? నేను ఆరాధించేటువంటి ఏ దేవుడికైనా చెందుతుందా వెలుగు రూపంలో ఉన్న దేవా అని ప్రార్థించేది? ఏ రూపానికి చెందదు. దివ్య వెలుగులో ఉన్నట్టు సృష్టికర్తకు చెందినటువంటి ప్రార్థన ఇది. మనకు తెలియదు అదంతా. ఆ యొక్క శ్లోకం ఉంది, చదవమనేవాళ్ళు. కాబట్టి ఇటువంటి దేవుడు కదా, మంత్రాల్లో ఇలా ఉంది కదా. ఈయన అసలు నేను ఒక దేవుడు అన్న ఆయన, నేను ఆ కాంతిని కానీ ఆ వెలుగుని కానీ ధరించే యోగ్యత నాకు లేదు అంటున్నాడు. ఈయన ఎట్లా దేవుడు అంటే అటువంటి తేజస్సు కదా ఆయన. ఆ తేజస్సు ఆ వెలుగు కదా, మరి ఈయన ఎట్లా దేవుడు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇంకో చోట ఒక దేవుడు ఎలా అంటున్నాడట. ఇదంతా ఆయన చెప్పాడు. ఎవరో పరమేశ్వరనారాయణ గారు ఆయన సాక్ష్యంలో. ఒక దేవుడు ఎలాంటి ప్రశ్నలు వేశాడు వాళ్ళకి ఏమైనా ఆన్సర్ దొరుకుద్దా దీంట్లో? ఏం చెప్తారు పాపం వాళ్ళు ఏం చెప్పలేకపోయాడు. నేను అపరాధములకు ఉనికి పట్టు నారదా నీవే నన్ను కాపాడు, నేను బ్రహ్మహత్యాపాతకం చేశానని ఒక దేవుడు అంటున్నాడట. నారదుడు ఒక ముని. ఆయన దగ్గరికి వెళ్ళి అసలు నేను అపరాధాలకే ఉనికి పట్టు, అన్ని అపరాధాలైనాయి, నారదా నువ్వే నన్ను కాపాడు. ముని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వే కాపాడు. మామూలు జనం తప్పులు చేసి మునుల దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయొచ్చు, అయ్యా నేను తప్పులు చేశా అని చెప్పి. అంతేకాక నేను బ్రహ్మహత్యాపాతకం చేశాను, బ్రహ్మను చంపినంత పాపం చేశా అంటున్నాడట. ఏం పాపం చేశాడో అది అందరికీ తెలుసు. కాబట్టి నేను బ్రహ్మహత్యాపాతకం చేశాను. ఆ బ్రహ్మదేవుడు ఒక తల తీసేస్తాడు ఆ బ్రహ్మదేవుడు చేసిన తప్పుకి. అక్కడ బ్రహ్మహత్యాపాతకం వచ్చేసింది. దీన్ని తీసేయని మునిని అడుగుతున్నాడు. తప్పు చేసామయ్యా, మాకు పాపం వచ్చేసింది, పాపోహం పాపకర్మ ఇట్లా అని చెప్పి మనం దేవుణ్ణి అడుగుతున్నాము. మేము పాపాలు మాకు పూర్వీకుల నుంచి వచ్చేసినాయి అయ్యా, మేము చేసేసాం, ఈ పాపాలు వచ్చినాయి, వీటిని ఎట్లా కూడా తీసేయ బాబు అంటున్నాం ఆ యొక్క ప్రార్థనలో. ఇక్కడ దేవుడు ఆయన అంటున్నాడు నేను బ్రహ్మహత్యాపాతకం చేసే ఈ పాపం తీసేయని ఎవరిని అడుగుతున్నాడు దేవుడు? ఒక మునిని అడుగుతున్నాడు. ఇందాక కూడా ఇవన్నీ మునుల దగ్గరికి వెళ్ళే భృగు మహర్షిని ఒక ఆయన అడిగాడు. ఇట్లా మునుల్ని అడుగుతున్నా, అయ్యా మా పాపం తీసేయని. ఎవరు పెద్ద ఎవరు గొప్ప? దేవుడు పెద్ద, ముని పెద్ద? ఎవరు గొప్ప? సామాన్య మనుషులు కాకపోతే వీళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? సామాన్య మనుషులు ఇట్లా అడగొచ్చు. వీళ్ళు అడిగారంటే వీళ్ళందరూ దేవుళ్ళు కారు, ఇది సామాన్య మనుషులే అని ఈయన ఉద్దేశం. వీళ్ళంతా సామాన్యమైన మనుషులే. ఎలా మునుల దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాం అయ్యా, మమ్మల్ని దీని నుంచి తీసేయండి, మమ్మల్ని కాపాడని మునుల దగ్గర ప్రాధేయపడుతున్నారంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళు కారు అని ఆయన ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ అడిగాడట. అలాగే
దేవీ భాగవతంలో 4వ స్కందంలో చెప్తున్నాడు, దేవుళ్ళు అజ్ఞానం చేత సంసారంలో మునిగి ఉన్నారు అని రాశారు. అసలు దేవుళ్ళు అందరూ అజ్ఞానం చేత సంసారంలో మునిగి తేలుతున్నారు అని చెప్పి రాశారు. దేవుడేంటి అజ్ఞానంలో మునిగి తేలుతాం ఏంటి? సంసారాలేంటి? ప్రతి వాళ్ళకి భార్య పిల్లలు అంత దేవుళ్ళ కథలన్నీ అంతే. అందరు సామాన్య మనుషుల్లాగానే భార్య పిల్లలతోటి ఉంటే కాక అజ్ఞానంతో నిండిపోయి ఉన్నారని ఇంకొక చోట దేవీ భాగవతంలో రాశారు. ఇది ఎట్లా అని అడుగుతున్నాడంట. అక్కడ అడుగుతుంటే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. వీటికైనా ఆన్సర్ ఉందా? దేవుళ్ళే ప్రశ్నిస్తే ఎట్టా మనం? దేవుళ్ళు అంతే, చూసి ఉన్నాడు పోవాలా, ఇవన్నీ పట్టించుకోకూడదు అని వాళ్ళ ఉద్దేశం. ఈయనేమో ఇవన్నీ అడుగుతా ఉన్నాడు. నేను చెప్తాగా అనుమానాల పుట్ట అయిన పర్వత సూర్యనారాయణ గారికి అనుమానాలన్నీ, సందేహాలు, ఇది ఎట్లా అది ఎట్లా, అది ఎట్లాగా. ఇంకో చోట అడిగాడట, అయ్యా విశ్వామిత్ర వశిష్ఠ సంవాదం అని విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాళ్ళిద్దరూ తర్కించుకున్నారు, వాదోపవాదాలు జరిగినాయి. ఇద్దరు మునులు వాళ్ళు. అవి దేవతాలోకంలో జరిగినట్టు ఒక చోట రాశారట, పాతాళలోకంలో జరిగిందని ఒక చోట రాశారట, భూలోకంలో జరిగిందని ఒక చోట. వీళ్ళిద్దరు అసలు ఎక్కడ ఉంటారు అన్నాడు, అడిగాడట. విశ్వామిత్రుడు అనే ముని, వశిష్ఠుడు అనేవాడు ముని. వీళ్ళు మనుషులు కదా, మునులందరూ మనుషులే కదా, వీళ్ళు ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి. కానీ దేవతాలోకంలో వీళ్ళిద్దరికి మధ్య సంవాదం జరిగిందని ఒక చోటు ఉందట. వీళ్ళు దేవతాలోకంలో ఎందుకు ఉన్నారు, ఎట్లా ఉన్నారు? భూమి మీద కదా మునులు ఉండాల్సింది. ఒక చోట ఏమో పాతాళ లోకంలో ఉన్నారు, జరిగింది అన్నారట. సో భూమి ఇది ఎట్లా అని అడిగాడట. అప్పుడు వాళ్ళకి విసుగు పుట్టి, ఈయన లాభం లేదు, కొరకరాని కొయ్యలాగా ఉన్నాడు, ఈయన్ని మనం వెలివేయాలని చెప్పేసి డిబార్ చేసేసి పంపించేశారు. వచ్చేసి మళ్ళీ పౌరోహిత్యం చేసుకుంటున్నాడు. ఇట్లా ప్రశ్నించేటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ తపన ఏంటి అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలని. దేవుడు అంటే భక్తి లేక కాదు, దేవుడు అసలు ఎవరు, పైగా ఈయన పాపాలు చేసేట్టు తెలుసు, పాపాలని తీసివేయగల దేవుడు ఎవరు? ఇప్పుడు వీళ్ళందరూ ప్రార్థిస్తామే అండి, ఈ చెప్పబడినటువంటి వీళ్ళకి పాపాలు తీసే శక్తి ఎక్కడది? వీళ్ళకే పాపం తీసేయమని మునుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతూ ఉంటే వీళ్ళకి పాపాలు తీసే శక్తి ఎట్లా వస్తుంది అని చెప్పి ఆయన ఉద్దేశం. అందుకే ఈ యొక్క దీన్ని దేవుడు మెచ్చుకున్నాడు. న్యాయంగా మాట్లాడేవాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఈయన మరి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని ఇంతగా తాపత్రయపడుతూ ఉంటే దేవుడు కూడా కరుణించాడు అనుకుంటాను నాకు తెలిసి. ఆయన హృదయం కూడా తెలిసాడు. ఇక్కడే మీకు చెప్పాల్సింది ఏంటి, ఈ భూమి మీద ఆయన దేవుడు అంటాడు, అసలు నన్ను తెలుసుకోవటం అనేదే ముఖ్యం అబ్బాయి, నన్ను తెలుసుకోవటమే ముఖ్యం, ఆ తెలుసుకుంటే నాకెంతో ఇష్టం అంటాడు. ఆ తెలుసుకోవటానికి అతను పడే తాపత్రయం చూసి దేవుడికి బాగా నచ్చింది. ఇప్పుడే మీకు ఆ తెలుసుకోవటం గురించి ఇర్మియా గ్రంథం 9:23-24లో ఏముందో చెప్తాను. ఆ తర్వాత 61వ కీర్తనలో ఏముంది అది చూస్తే మీకు తెలుసు. దేవుడికి అది ఇష్టం బాగా. ఏది? ఆయన ఎవరో తెలుసుకోవాలి మనం అంతే అనే విషయం ఆలోచిస్తే. ఇర్మియా గ్రంథం 9:23-24 యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ ఇర్మియా ద్వారా దేవుడు చెప్పించేది ఏంటంటే, జ్ఞానం ఉందబ్బాయి అనుకోండి. ఏం జ్ఞానం? లోకానికి సమయం బోళ్ళంత జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు నిజంగానే ఆ వేదాలు పండితులు అంటారు, వాళ్ళందరూ మేము జ్ఞానులు అండి, మాకు జ్ఞానం తెలుసు అంటారు. కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదంటే దాన్ని పరిశీలనగా తెలుసుకునే శక్తి లేదు. ఏదో బట్టి పట్టినట్టు వేదాల్లో ఇది ఉంది అది ఉంది అంటారు. దాన్ని బట్టి నువ్వు అతిశయించవద్దు. అదేదో నాకు పలానా వేదం అంతా నేను బట్టి పెట్టా, పలానా చదివా, ఆ జ్ఞానాన్ని బట్టి కాదు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి
అబ్బో నేను ఇంత శౌర్యం, నేను ఇంత చేశా, ఇంతమంది జయించా అనే దాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి కూడా నాకు బోళ్ళంత ఐశ్వర్యం ఉందని కూడా అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించాలి. దేవుడన్నాయన ఒక్క ఆయనే, ఆయన యెహోవా. ఆయన ఏం చేస్తాడు అంటే అందరికీ నీతి న్యాయాలు జరిగిస్తూ ఉంటాడు అని పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి నువ్వు అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడికి ఈ విషయాల్లో అన్యజనులని వేరే వాళ్ళని తేడా ఉందా? దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పక్కా హిందూ. ఎవరు? పర్వత సూర్యనారాయణ గారు. ఈయన ఏం చేస్తున్నాడు? పరిశీలనగా తెలుసుకుంటున్నాడు, అసలు దేవుడు ఎవరా అని తెలుసుకుంటున్నాడు. ఆయన ఏందో ఆనందిస్తున్నాడు అంటే దేవుడు. తర్వాత క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది, వాళ్ళకి అసలు విషయమే తెలీదు, దేవుడు ఎవరో సరిగా పట్టించుకోరు, ఊరికే చర్చికి వెళ్తుంటారు, వస్తుంటారు. వాళ్ళు పరిశీలనగా ఈ దేవుడే నిజమైన దేవుడు అని పరిశీలనగా తెలుసుకోరు. అటువంటి వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తాడా? ఆనందిస్తాడట. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ తెగలో ఉన్నా పరిశీలనగా నన్ను గురించి తెలుసుకోవాలి. పైగా నేను ఎటువంటి వాడిని అని తెలుసుకోవాలి. నువ్వు నీతి న్యాయములు జరిపిస్తున్నది నేనే. ఎందుకు మీరు అడిగారనే? కృపచేత. ఆయన భూమి మీద కృపచేత, నా కృపచేతనే నీతి న్యాయం జరిగిస్తుంది. నువ్వు అడిగావా నీతి చేయమని, న్యాయం చేయమని? లేదు, నా కృపచేతనే నేను ఇదంతా చేస్తున్నానని నువ్వు గ్రహించట బట్టి నేను ఆనందిస్తాను. ఇక్కడ అన్యజనులను వేరే వాళ్ళకి తేడా లేదని తర్వాత వచనాలు 25, 26 వచనాలు చెప్తున్నాయి. మీకు బాగా అవసరం ఇది. దేవుడికి అన్యజనులు, ఇజ్రాయేల్ ప్రజలనే తేడా లేదు. తర్వాత శిక్షించేటప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ యొక్క అన్యజనులను శిక్షించి ఇజ్రాయేల్ ప్రజలను శిక్షించకుండా ఆపడం. మంచి పనులు చేస్తే వాళ్ళకి దీవెనలు, ఎవరికి? అన్యజనులకు రావాల్సిన దీవెనలు ఆపడం. కాబట్టి అలాగే క్రైస్తవులకి ఎలాంటి దీవెనలు వస్తాయో ఆ యొక్క క్రియాఫలాలు అన్యజనులకు కూడా అవే వస్తూ ఉంటాయి. ఆ ఒక్క వాక్యం చదివేసి నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. అన్యజనులు అందరూ సున్నతి పొందని వారు గనుక. ఇది ఏ రోజుల్లోనండి జరిగింది? ఇది ఇర్మియా గారు, యేసు ప్రభు నరావతారంలో ఈ లోకానికి రాకముందు 600 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటికి ఇంకా యేసు ప్రభు వారు వచ్చి సిలువ త్యాగం చేయలా. ఆ రోజున కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇజ్రాయేల్ అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక. తీరా చూస్తే ఇజ్రాయేల్ వారు అన్న వాళ్ళకు కూడా హృదయంలో సున్నతి లేదు. కాబట్టి రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యోదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారిని అందరూ నేను శిక్షించేదను. ఈ పాయింట్ కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీ హృదయం బాగుండాలబ్బాయి. అన్ని జనులు హృదయం బాల, మన యొక్క ధర్మశాస్త్రం వాళ్ళకి తెలియదు, వాళ్ళ హృదయం బాల. మీరున్నారే సున్నతి పొందాం అనుకుంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలు, మీకు కూడా హృదయం బాల. మీకేమో ఒట్టిగా సున్నతి అనే ఒక ఆచారం చేసుకున్నారే తప్ప హృదయం బాల. వాళ్ళైతే సున్నతి అనే ఆచారమే లేదు వాళ్ళకి హృదయం బాల. వాళ్ళకి బాల, మీకు బాల. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఐగుప్తీయులను, యోదావారిని, అంటే మీరు ఇజ్రాయేల్ ప్రజల్ని, అటు అన్యజనులైన ఐగుప్తీయులను, యోదావారిని, ఎదోమీయులను, వీళ్ళంతా యోదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డ ప్రక్కలను కత్తిరించుకున్నారని నివాసులైన వారిని అందరూ నేను శిక్షించేదను. అందరినీ, యోధా అని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని అందరినీ శిక్షిస్తా. ఎందుకంటే హృదయం సరిగా లేదు. నువ్వు సున్నతి ఆచార ప్రకారంగా చేయించుకున్నావు, కానీ ఆ రోజుకు సున్నతి యేసు ప్రభు రాకముందు అదంతా పాత నిబంధనల ప్రకారం సున్నతి వాళ్ళందరికీ సున్నతి అయితే ఉంది, కానీ హృదయం లాల. అన్ని జనులకు ఎలాగో ఆ రెండూ లేవు. కాబట్టి నేను అందరినీ శిక్షిస్తా అంటున్నాడు. కాబట్టి ఆయనకి భేదం లేదు అని తెలుస్తూ ఉంది. కాబట్టి నీతి న్యాయాలు జరిగిస్తున్నటువంటి దేవుడు ఈయనే అని చెప్పి మనం గ్రహించటం అవసరం. అటువంటి దేవుణ్ణి మరి ఈ యొక్క
పరవశ సూర్యనారాయణ గారు ఎన్నుకోవటం, ఆయన దేవుడు ఏర్పరచుకోవటం, ఆయన సేవ చేయించుకోవటం, ఈ విషయాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ దేవుడే కరెక్ట్ అని అన్యజనులు తెలుసుకోవటం ఉపయోగపడేటువంటి ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈరోజు తండ్రి 62వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపింపును దయచేశారు. బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. ఇక ముందు కూడా తగిన నడిపింపును దయచేయండి. తగిన ప్రేరణ బిడ్డలకి ఇచ్చి ఈ విషయాలు అనేక మంది అన్యులకు చేరజేయనట్లు ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.